క్షణార్థ తెలంగాణ. పసుపు బోర్డు నిజామాబాద్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు. ప్రధాని మోదీకి మంత్రి తుమ్మల లేఖ. గెజెట్ విడుదల చేసినా ఎక్కడనే క్లారిటీ లేదు. ఎన్నికల కూడా రాకముందే స్పష్టత ఇవ్వాలి. జైనముని ఆచార్య విద్యాసాగర్ కన్నుమూత. సంలేఖన ప్రక్రియ ద్వారా ప్రాణత్యాగం. అయ్యో, గత 3 రోజులుగా మంచినీరు కూడా ముట్టని జైన సన్యాసి. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. హ్యాట్రిక్ పక్కా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏముంది? మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి. జాతీయ ఉత్సవానికి కావాల్సిన అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయి. రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యలు. పూనుగొండలో పగిడిద్దరాజు దేవాలయంలో పూజలు. పూజారులకు కొత్త బట్టలు, డోలీలు అందజేత. మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్తున్నారు. బీజేపీ సైలెంట్ మోడు. దేని మీద? ఏది లీడర్లు సప్పుడు చేయట్లేదు. నాడు అవినీతి అరెస్టులు అంటూ గఫాలు. నేడు కాళేశ్వరం ఇష్యూకు దూరం. కేఆర్ఎంబీ నుంచి తప్పుకుండ్రు. బీజేపీ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే పరువు పోయింది ఆ కవితక్క విషయంలో బీజేపీ. విజన్ 2050 రీజనల్ రింగ్ రోడ్ను త్వరలో తీసుకొస్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మహిళలను మహాలక్ష్మిలా చూసుకుంటామని హామీ. అస్సాం సీఎం ఏమైంది? నాకు హిమంత బిశ్వ శర్మకు 3వ స్థానం అన్నమాట. 3 ఆఫ్ ది నేషన్లో. ఫస్ట్ ఏమో నవీన్ పట్నాయక్ ఉన్నాడు, సెకండ్ యోగి ఆదిత్యనాథ్, థర్డ్ హిమంత బిశ్వ శర్మ. ఆధార్ను డియాక్టివేట్ చేస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరనీయట్లేదు. కేంద్రంపై బెంగాల్ సీఎం మమతా ఆరోపణలు. ఆధార్ లేకపోయినా ప్రతి లబ్ధానికి పథకాలు అందిస్తామని హామీ. దేనికి ఒక ఐడి కార్డు ఉండాలి కదా మేడం, అది కూడా కరెక్ట్ కాదు. తర్వాత రైట్, కల్వకుట్ల కుటుంబం మన పత్రిక. రైట్, ఏమిచ్చిండు? మంత్రి గారి సభలో కరెంటు కోతలు. అబ్బా, ఎప్పుడు కరెంటు పోనట్టుగా. ఈ న్యూస్ అవసరం అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? సమ్మక్క సారక్క జాతర గురించి మాట్లాడాలి. అబ్బా, తెలంగాణలో కనిపించకూడదు ప్లాస్టిక్ బిందెలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయట. అంటే ప్లాస్టిక్ బిందెలు ఎప్పుడు అమ్ముకోవాలి, ఇప్పుడే తయారు చేసినా ఏంది? అంత దిక్కుమాలి నువ్వు చదవబుద్ధి కదా నాకు అప్పుడప్పుడు. గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తాం. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్, వైఎస్, బాబు ఏనాడు రాజీ పడలేదు. వారి అనుభవాలతో ముందుకెళ్తాం. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ. పెట్టుబడులకు అనువైన ప్రాంతం. రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్. ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తాం. మంచి మాట. ఈరోజు ఫోటో వేసిండు. ఎందుకంటే కేసీఆర్ పేరు చెప్పిండు కాబట్టి, మంచి పాజిటివ్ చెప్పిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎంత జస్ట్ ఈ సైజులో వచ్చింది ఫోటో. లేదంటే ఆ ఫోటో కూడా రాదు. మరి ఈరోజు కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో లేకుండా పేపర్ వచ్చిందంటే ఏం జరిగిందొచ్చు? ఏమన్నా ఎవరైనా ఎప్పుంటారు? ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ, లేదంటే పంతులు కానీ, లేదంటే ఎవరైనా పూజారి చెప్తే ఫోటో ఇట్లా ఈరోజు మంచి రోజు కానీ వేయలేదు కావచ్చు. పాత్రధారి సీతక్క పిఏ. సూత్రధారి ఎవరు? ఇసుక దందా లోతైన వ్యవహారం. లేదంత సీతక్క మీద మీరు ఎన్ని కామెంట్ చేసినా నిలబడవు. అది కానముచ్చట. కానీ ఏంటండి? మేడిగడ్డపై మరో కుట్ర. కుంగిన పిల్లల వైపు వరద మళ్లింపు. ఎవరన్నా కావాలని వరద నీళ్ళటం మళ్ళిస్తారు. ఈ దిక్కుమాలి న్యూస్ కాకపోతే ఏంది ఇదంతా? సీఎం వ్యాఖ్యలు అబద్ధం, అర్ధరహితం. మేడిగడ్డను ఒప్పుకోలేదనడం అసత్యం. అందుబాటు లేకపోవడం వల్ల అప్పుడు నేను సంతకం చేయలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి. బీఆర్ఎస్ పై కక్షతో రైతును బలిపెట్టొద్దు. సాల్తే. గుండెపోటుతో కుప్పగూలిన ఆటో డ్రైవర్. మరి 1 కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేయొచ్చు కదండి కేసీఆర్ గారు. మీరు ఎక్కడో పంజాబ్లో, హర్యానాలో రైతులు చచ్చిపోతే కోట్ల డబ్బులు మీరు అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణ పబ్లిక్ మనీ. మీ జైలుకి వెళ్ళి డబ్బులు ఇవ్వండి 1 కోటి రూపాయలు ఈ కుటుంబానికి. అది చేత కాదు కానీ ఆయన ఫోటో చేసి రాజకీయం చేస్తారు. సడలింపు కొందరికే. వయో పరిమితి పెంపులో పరిమితులు ఎన్నో. గ్రూప్ 1లో యూనిఫామ్ పోస్టులకు లేదు. డిఎస్పీకి వర్తించే 2 ఏళ్ల పొడిగింపు. గత దరఖాస్తుదారులకు అవకాశం లేనట్టే. గరిష్ట వయో పరిమితి సడలింపు అందరికీ వర్తింపజేయాలని ఉద్యోగుల డిమాండ్. ఈరోజు నీకు గుర్తొచ్చిన ఉద్యోగుల డిమాండ్. ఎప్పుడన్నా మీ పేపర్లో నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, ఎంత బాధపడుతున్నారు? తిండి లేక, తికాణ లేక, హాస్టల్లో, కుటుంబానికి దూరంగా, బంధువులకు దూరంగా, ఫ్రెండ్స్కు దూరంగా వాళ్ళు నరక బాధ అనుభవించారు ఇన్ని రోజులు, 10 ఏళ్ళు నిరుద్యోగులు. ఇవాళ ఫోటో పడ్డాది, నిరుద్యోగుల ఫోటో. ఇలా మ్యాటర్ రాయబుద్ధి అయిందా నీకు? ఎట్లొచ్చిందో చెయ్యి రాయబుద్ధి కావడం. ఆమె సేవలు అమూల్యం. గృహిణి సేవలను డబ్బు కొనము చూడరాదు. సంపాదించే వ్యక్తి కన్నా ఆమె ఏం తక్కువ కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. కమల్ బాటలో మనీష్ తివారీ. 1600 కోట్లకు స్కెచ్ ధాన్యం గురించి.
ఏముంది పేపర్లో ఏం లేదు, ఇక గింతే ఈరోజు న్యూస్.